వినాయకుడికి పరశురామునికి యుద్ధం జరిగిందని మీకు తెలుసా? ఒక రోజున పరశురాముడు శివుని కలవడం కోసం కైలాసానికి వెళ్లారు. కానీ మార్గంలో వినాయకుడు ఆపాడు. పరశురాముడు చెప్పాడు, నాయనా, నన్ను నిలబెట్టకు, నేను శివునికి ప్రియమైన భక్తుడను, ఆయనను కలవడానికి వస్తున్నాను అని అన్నాడు. కానీ వినాయకుడు శాంతంగా చెప్పాడు, మహాశివుడు ధ్యానంలో ఉన్నారు అని, ఎవరిని కూడా అనుమతి లేనిదే లోపలికి పంపలేను అని అన్నాడు. దానితో పరశురామునికి క్రోధం పెరిగింది. పరశురాముడు క్రోధంతో తన గొడ్డలి పరశుని పట్టాడు. ఆ పరశు మహాశివుడు ఇచ్చిన అస్త్రం. దాన్ని వినాయకుడి మీదకి వదిలాడు. ఆ అస్త్రం వినాయకుడికి తగలగానే వినాయకుడు కింద పడిపోయాడు. వినాయకుడి ఒక దంతం విరిగిపోయింది. కానీ విచిత్రం జరిగింది. వినాయకుడికి ఏం జరగలేదు అన్నట్టుగా మళ్లీ దారిలో లేచి నిల్చున్నాడు. అక్కడ పరశురామునికి అర్థమైంది, ఇతడు సామాన్యుడు మాత్రం కాదు, శివుని శక్తి, విష్ణువు భక్తి, బ్రహ్మబుద్ధి కలిసిన దేవుడు. అప్పటికి వినాయకుడికి ఏకదంత అని పేరు వచ్చింది. మీకు ఈ షార్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, జై గణేష్ అని కామెంట్ చేయండి.